నరుల లోకమందే అమరియుండు. సద్గుణంబులు కలిగి సరి అయిన నడతున్న అది ఏ స్వర్గమగును అవనియందు. There is no heaven in some other world as such. Heaven exists on earth. If people have good qualities, virtues and character, then earth itself becomes heaven. భారతీయ సంస్కృతికి వేద ఉపనిషత్తులే మూలము. Vedas and Upanishads are the very roots and the source of Indian culture. సంగీతమునకు సాహిత్యమునకు వేదములే మూల కారణము. For music and literature also, Vedas are the very source and the root. సామవేదము నుండియే సంగీతం ఆవిర్భవించినది. Music has taken its birth from Samaveda. ఋగ్వేదం నుండి ఏర్పడినటువంటిదే సాహిత్యము. Literature has taken its origin from Rigveda. భక్తిపూరితమైనటువంటి యొక్క సంగీతమే భగవంతుని యొక్క స్వరూపము. God's form is music charged with devotion. కనుకొని నాహం వశామి వైకుంఠే నయోగే హృదయం రవౌ మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నాడు నారాయణుడు. నారద, నేను వైకుంఠమునందు కాని లేక ఏ యోగుల హృదయమునందు కాని నేను నివసించుటలేదు. మద్భక్తః యత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరించుచుందురో అక్కడ తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు. That is why God has declared that He doesn't exist either in Vaikuntha or in the hearts of yogis. His address and His place is wherever His devotees sing His glory, He is found there. భగవంతుడు భక్తుల హృదయమనందుమే మాత్రమే కాక దుష్టుల హృదయమందు కూడాను తాను ఉంటున్నాడు. God exists not merely in the hearts of devotees but also in the hearts of evil persons. స్వయం తీర్ణః పరాన్ తారయతి, తాను తరించి పరులను తరింపజేయగోరునట్టి మానవుడే నిజమైన మానవుడని కూడాను నిరూపించింది వేదము. Veda has also proved that that man is a real man who saves himself and becomes instrument for saving others. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయ స్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు, దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు. God, who is all pervasive, exists in the hearts of His devotees and manifests Himself in a grand way. ప్రహ్లాదుడు ఒకానొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికి ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు. Prahlada, a great devotee, once went to his mother and just said, Mother, there is one great difference between me who is the lover of Hari and father who hates Hari. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతమును గ్రోలి నా హృదయమును నింపుకొని నేను మత్తుడై ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడై తాదాత్మ్యభావములో ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు. She said that, well, Mother, I fill my heart with the Lord's sweetness and I am mad with Lord and I am enjoying thoroughly every minute the sweetness of the Lord
arising out of my own devotion and my own love for him. నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిల యందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు. On the other hand, my father hates Narayana, has transformed his heart into a stone, but still he has established and imprisoned his Narayana in his own heart, which is transformed into a stone. హరిని ద్వేషించినటువంటి హిరణ్యకశిపుని యొక్క హృదయమునందును హరిని ప్రేమించినటువంటి ప్రహ్లాదుని హృదయమునందును ఉన్నది ఒక్కడే హరి. There is only one Hari who is existing in the heart of Prahlada, who has loved Hari, and in the heart of Hiranyakashipu, who has hated Hari. ద్రవరూపమైనటువంటి ప్రేమను ఆరగించి దాహమును తీర్చుకొని తన యొక్క తాపమును చల్లార్చుకున్నాడు ప్రహ్లాదుడు. Prahlada has drunk deep into the nectarine sweetness of devotion and filled his heart and quenched his thirst. కఠినమైనటువంటి హృదయమునందు హరిని ప్రతిష్ఠ చేసుకొని తాను తన తాపమును చల్లార్చుకొనలేక దాహమును తీర్చుకొనలేక తాను అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయ్యాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu experienced innumerable troubles, not being able to quench his thirst by establishing Narayana in his own cruel heart. నమ్మి బ్రతుకు అన్నారు మానవులు. Men have declared that trust and live. నమ్మిక కలిగినటువంటి మానవునికే తనకు ఒక విధమైన ఆనందము లభ్యమవుతుంది. Only that man who has faith and who has trusted, he alone gets joy and delight. ఆనందమును లభ్యము గావించుకున్న మానవుడు అశాంతికి దూరమవుతాడు. The man who gets delight and joy will be free from lack of peace. అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు. When he is free from lack of peace, he naturally enjoys peace. కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటారు. Devotees and singers would be able to experience the divinity in their singing and in their music and in their own devotion only when they believe that God is all pervasive and God is found everywhere. దైవము లేని స్థానము లేదు. There is no place where you don't have God. దైవముది కాని నామము లేదు. There is nothing which doesn't have God in it. భాగవతమునందు ప్రహ్లాదుడు కూడాను ఇందుకలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే కలడు అన్నాడు. In Bhagavata also, Prahlada has declared that it is difficult to say that God exists here and doesn't exist there. God exists everywhere. Only thing is you'll have to search. If you search, you find God all over. త్యాగరాజు చెప్పాడు, ఏ తావునరా నిలకడ నీకు, ఎక్కడ చూసినా నీ ఉంటున్నావు, నీకు నిలకడనే లేదు. సర్వవ్యాపకుడవు, సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమయుడవు అని వర్ణిస్తూ వచ్చాడు. Tyagaraja also has described about God, well, you are all pervasive. You don't have one place where you are stationary. You will be moving from place to place. You are omniscient, you are omnipotent, and you are omnipresent. That way he described and visualized God. ఏకం వస్తి సర్వభూతాంతరాత్మ. కేవలం మానవుని యందు మాత్రమే కాక పశుపక్షి మృగాదుల యందు కూడాను దైవత్వము ఆవరించి ఉంటున్నాడు. Divinity exists not merely in the hearts of human beings. In every living being
be it beast or bird, God exists. Divinity exists. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి త్యాగరాజే రామచిలుకనొకటే బెంచి ప్రేమ మాటలాడనేర్పి రామచిలుకనొకటే బెంచి ప్రేమ మాటలాడనేర్పి రామ రామ రామాయణుచు రమణి ఒక్కటే ఎన్నగా శ్రీరామ భజన కన్నా మిక్కిలున్నదా. దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామ 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 అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుక కూడాను రామ 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 అని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు. Tyagaraja has described that as God, Rama, exists in every living being, be it in a parrot or any other living being. If you take for example a parrot, if you give the name Rama, Rama, it also goes on repeating Rama, Rama. Rama exists everywhere. One has to enjoy this. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వమును గుర్తించినటువంటి వాడు బ్రహ్మనే తానవుతాడు. The one who realizes the principle of Brahman becomes Brahman himself. వాల్మీకి నిరంతరము రామును స్మరిస్తూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు. Valmiki, contemplating on Rama continuously, and over a period of time he wrote Ramayana. కనుకనే వాల్మీకి యొక్క ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు. The dwellers of the ashrama, the residents of the ashrama, experience the splendor and the radiance which is found in the face of Rama on the face of Valmiki as he was continuously contemplating. మనసున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటాది అంతర్శక్తి. Whatever splendorous and sacred thoughts a man thinks in his own mind, they are reflected on his face. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మానవుని యొక్క ముఖము. Man's face may be truly described as a reflection of the inner being. కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి. That is why Valmiki may be described as a person who was shining with the splendor of Rama as he was continuously contemplating and thinking of Rama. మోజస్సు నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా, దైవ సృష్టిగా, దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది. Moses was also continuously contemplating on God, and therefore that splendor, that radiance and that greatness was shining on his face. ఇది బైబిల్ యొక్క ప్రకటితము. This is declared in Bible. డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల Darwin, when he was a student, హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చాడు. he accepted Henslow as his teacher and he was studying under him. ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు. That teacher was a sacred person with a sacred heart. నిస్వార్థ ప్రియుడు, Absolutely selfless. నిరంకారమయుడు, He did not have any ego at all. నిశ్చల చిత్తుడు. He was having a very steady and అట్టి firm గురువును mind. ఆశ్రయించినటువంటి ఈ డార్విన్ నిరంతరము కూడాను గురువు వలె నేను కూడాను ఈ స్థితిని అనుభవించాలి అని సచ్చింతన చేస్తూ వచ్చాడు. Darwin, who approached him and took shelter under his
stewardship, under his teachership, he resolved that he should also spend the life on the lines of his own teacher. యద్భావం తద్భవతి. It is said, మానవుని యొక్క భావమును పురస్కరించుకునియే తన ఫలితము కూడాను ఆశ్రయించి ఉంటాయి. the fruits and the results which man reaps entirely depend upon his own feelings and thoughts. కట్టకడపటికి తన చిరకాల వాంఛను తీర్చుకోగలిగాడు డార్విన్. Darwin was able to realize whatever he wished for ultimately. డార్విన్ కూడా నిశ్చల చిత్తుడు, నిస్వార్థపరుడు, నిరాశకారమయుడు, ఈ విధమైనటువంటి తేజస్సుతో తాను ప్రకాశిస్తూ వచ్చాడు ప్రజల ముందు. Darwin was also selfless, free from ego, and also having a steady mind. Thus, he shone splendorously. కడపటికి దైవము తాను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకుంటూ వచ్చాడు. He also recognized in the end that there is no difference and distinction between God and himself. కనుకనే దైవాన్ని ఎదురుగా ఉండినట్టుగా భావించి నేను లేక నీవు లేవు అన్నాడు. Therefore, he declared that without me you do not have. దైవము లేక భక్తుడు కాని, భక్తుడు లేక దైవం కాని ఉండుటకు వీలు కాదు. It is not possible for God to exist without a devotee and for a devotee to exist without God. భక్తుడు భగవంతుడు అవినాభావ సంబంధముతో కూడినటువంటి అన్యోన్యాశ్రయముతో చేరినటువంటి ఏకత్వము స్వరూపుడు. Devotee and God are mutually dependent and they take, the relationship is mutual and in fact they are only one with two aspects. భక్తుడు ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడైనప్పుడు తాదాత్మ భావన పొందినప్పుడు ఏకత్వాన్ని పొందగలుగుతుంది. Devotee, when he is mad with love for God, when he is entirely saturated with that feeling of God, he also becomes God and there will be only one entity at the end. కనుకనే అట్టివాడే పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. Prahlada was such a great devotee. వంశము రాక్షస వంశము. He was born in a demon's family. రూపము మానవ స్వరూపము. His form was the form of a man. చిత్తము దైవ చిత్తము. His heart was the heart of God. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పొందినటువంటి యొక్క పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు. Prahlada was one who had all these three things combined in him. ఈ ప్రహ్లాదుడు నిరంతరము కూడాను ఒక సంస్కృతిని పురస్కరించుకొని భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ తూచ దానిని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు. Prahlada followed very strictly the code and the culture of Indian Bharatiya culture and he held himself as an example and a model for Bharatiya culture. పురుషార్థములు 4. There are 4 Purusharthas, goals of ధర్మ, life. అర్థ, కామ, మోక్షములని. The 4 are Dharma, Artha, Kama and Moksha. ధర్మమును ధర్మముగానే వదలక ధర్మమున్న స్థానము నుండి అర్థము ప్రదేశములకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు. Prahlada was such a great devotee who was firmly established in Dharma and taking Dharma to Artha, he saturated the second principle of Artha and wealth with Dharma. ధర్మార్థములు రెండింటినీ ఏకత్వము గావించి ఆ స్థానము నుండి కూడాను కామమును కూడాను నడిపించినటువంటి యొక్క వ్యక్తి. He united Dharma and Artha into one and take those two principles to the next principle of the desire and also saturated the principle of desire. అర్థకామముల రెండింటినీ ధర్మమయం గావించి తాను ప్రశాంత స్థితి ఎందుండినప్పుడు మోక్షమే తనను వరించుకుంటూ వచ్చింది. As he filled Artha and Kama, wealth and desire with Dharma, the liberation itself loved to have offer itself to Prahlada. దానవ వంశమునందు జన్మించినప్పటికీ
ధర్మార్థ కామమోక్షములు యందు సార్థకము గావించుకున్నటువంటి మహా పవిత్ర వ్యక్తులు ముగ్గురు మాత్రమే ఉంటుందన్నారు. There are only 3 people who, although born in the lineage and family of demons, they have sanctified their lives and achieved dharma, artha and kama and moksha. బలి చక్రవర్తి, ప్రహ్లాదుడు, విభీషణుడు. Those 3 are King Bali, Prahlada and Vibhishana. కానీ మానవులై జన్మించి కూడాను ధర్మమోక్షములను విస్మరించి అర్థకామములు ఎందే జీవితమును గడిపి జీవితమును వ్యర్థము గావించుకున్నటువంటి మానవులు అనేక మంది ఉంటున్నారు. There are innumerable people, although born as human beings, they have given up dharma and moksha and spent their entire time and life in satisfying artha and kama only. పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కుమారుడే విరోచనుడు. Virochana was the son of a great sacred devotee, that is Prahlada. కానీ విరోచని యొక్క తత్వము విరుద్ధంగా మారిపోయింది. Virochana took a different trend, a trend which was opposite to విరోచని యొక్క Prahlada. భావములు హేతువాదములు. Virochana, he was an atheist. చార్వాకము యొక్క తత్వము విరోచని యొక్క తత్వము. The principles followed by Virochana was the same as the one followed by the Charvaka followers. ఆ విరోచని యొక్క కుమారుడే పరమ పవిత్రుడైనటువంటి బలి చక్రవర్తి. Bali, who is most sacred one, is the son of Virochana. ఈ బలి చక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనుమడు, గ్రాండ్ సన్. Bali was the grandson of Prahlada. ఈ బలి చక్రవర్తి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించినటువంటి వాడు. Bali ruled the entire kingdom, loving all the citizens as his own children. ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు. He was the one who had won the love of his own citizens and also the honor from his citizens. ప్రజలే బలి చక్రవర్తి దేశం యొక్క అంగములుగా భావించుకున్నటువంటి వాడు. Bali Chakravarti always considered all the citizens as the limbs of his kingdom. ప్రజలు బలి చక్రవర్తిని ఈ దేశమునందు గుండె వలె విశ్వసించినటువంటి వారు. The citizens of that particular kingdom considered Bali Chakravarti as the heart in the body of which they ఆ are also ప్రజలకు constituent. ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు. There was a nice comparable situation between King Bali and the citizens. ఇతను ఒకనాడు బలి చక్రవర్తి విశ్వజిత్ అనేటువంటి యాగమును ప్రారంభించాడు. Bali Chakravarti undertook the Viswajit Yaga. లోకములో మంచి వారిని చూసి పవిత్రులను చూసి అధిక స్థాయి ఎందున్నటువంటి వారిని చూసి కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ధి పరుచుకొని అసూయా భావము చేత అనేక విధములైనటువంటి కుట్రలు పన్ని ఈ మంచి వారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తూ ఉంటారు కొంతమంది. There are some people in the world who suffer from jealousy whenever they see other people who are enjoying prosperity, who are occupying positions of importance, and they launch a number of schemes to bring such people to trouble and to give some difficulties and problems to them. ఇట్టివి యుగ యుగముల నుండి కూడాను జంట పక్షుల వడే వెంటాడుతూ వస్తూ ఉంటాయి. Such things have been happening age after age. రామావతారమనందు అనేక విధములైనటువంటి యొక్క అసూయాపరుల చేత తాను హింసించబడుతూ వచ్చాడు. During the times of Rama was put to a number of difficulties on account of people who suffered from jealousy. హరిశ్చంద్రుని యొక్క సమయమునందు కూడాను అనేక మంది ఋషులు యందే ఒక దుర్భావం బయలుదేరి హరిశ్చంద్రుని ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పరీక్ష చేసి అతన్ని ఓడించాలని ప్రయత్నించారు. Even during the days of Harishchandra, there were people, even among the rishis, who suffered from such jealousies. They took an oath to put Harishchandra to certain tests, and
bring him to all the difficulties. ధర్మమూర్తులైనటువంటి పాండవులను చూసి కౌరవులు కండెర్ర చేసుకున్నారు. Pandavas, who were the embodiment of Dharma, also provoked the same feeling of jealousy in the Kauravas. త్యాగమయుడైనటువంటి యొక్క జీసస్ ను చూసి కొంతమంది అసూయాపరులు జూడాస్ విరోధంగా అతని పైన కత్తిని కట్టారు. The same thing is true of even Jesus, who was the very embodiment of sacrifice. There were people who were jealous of him like Judas and who took a vow to give him trouble. సర్వమత సమ్మతమే తన యొక్క అభిమతంగా విశ్వసించినటువంటి మహమ్మదును చూసి మక్కాకు రానివ్వకుండా అతన్ని పరాభవం గావించి ప్రక్కకు తొలగొట్టారు. Same thing is true of Muhammad. Muhammad, who considered all religions as equal, who loved all religions alike, was also driven away from Mecca by such people. అన్ని కాలములు యందు అన్ని మతములు యందు ఈ విధమైనటువంటి అసూయ భావము చెలరేగి అనేక విధమైనటువంటి అశాంతిని అభివృద్ధిపరచి సమాజం లోపల కొంచెం అలజడను అభివృద్ధి గావించారు. There are people who have undertaken such things during all times and in all religions, who have created problems and agitations, troubles and turmoils in the society by such activities. ఇక్కడ బలిచక్రవర్తి ప్రజలపై ఉండినటువంటి యొక్క అభిమానం చేతను ప్రేమ చేతను ప్రజల యొక్క క్షేమమును ఆశించి యావత్ ప్రపంచమంతైకుడును కేవలము ఒక బలిచక్రవర్తి ప్రపంచంగా మారాలని విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని విశ్వమంతైకుడును సుఖశాంతులతో భద్రతలతో తులతూగాలని తాను సంకల్పించుకున్నాడు. King Bali, with very noble ideas and noble thoughts, with on account of his love for the citizens, he undertook Visvajit Yaga in order to conquer the entire universe and become the conqueror of the universe, establish peace and prosperity and welfare for all the people on the earth. ఈ యాగమును తిలకించినటువంటి యొక్క దేవతలలో కూడాను ఒక అసూయ భావం ప్రారంభమైంది. God, who saw such a feeling, also suffered a type of jealousy against Bali. వీరందరూ నారాయణ్ణి చేరి, స్వామి, రాక్షసుడైనటువంటి యొక్క బలి చక్రవర్తి విశ్వముని స్వాధీనం చేసుకుని దేశమంతైకుడును రాక్షసమయం గావించవచ్చును కనుక మమ్మను రక్షించి అతన్ని ఈ యొక్క అభిష్టం నుంచి వేరు గావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలి అని ప్రార్థించారు. God approached Narayana, prayed to Narayana by telling him, Bali is having an idea to conquer the entire universe and make it full of demons. It is a demon's kingdom he wants to make. So we pray to you, you may change his intentions and see that his intentions do not succeed. మానవులు సంకుచిత హృదయులు. Man is a narrow-minded person. తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసుననేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. He doesn't realize the fact that if he thinks in one way, God may be thinking in the other way. నారాయణుడు అంగీకరించినట్టే అంగీకరించి బలచక్రవర్తి యొక్క పవిత్ర హృదయాన్ని పరిశీలన చేసి పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గములకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు. Narayana, who knew the sacred heart of Bali and who wanted to just send Bali to the heavens which he deserved, he undertook a particular work. ఈ సంకల్పానుగా సారంగా వామనమూర్తి అయి సిద్ధాశ్రమమున జన్మించాడు. As per his desire and wish and will, he took birth in Siddhashrama as Vamanamurti. వామనమూర్తి దానమును కోరి యజ్ఞములో ప్రవేశించాడు. Vamanamurti entered into that Yagnashala asking alms. నిర్మల హృదయుడు నిస్వార్థపరుడు కనుక బలచక్రవర్తికి వామనమూర్తి యొక్క తేజస్సు చక్కగా దైవంగా గుర్తించుకోగలిగాడు. Bali, who was a pure-hearted soul, a selfless soul, could easily recognize that
the one who has come is divinity itself. స్వామి, ఈ యజ్ఞ సమయమునందు తమ యొక్క కోరిక ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగినై సర్వులకు దాన ధర్మములు గావించి నా యొక్క జీవితమును సార్థకంగా గావించుకోవాలని సంకల్పించుకున్నానన్నాడు. He approached the Vamanamurti and addressed him as Swami and just said, well, Swami, I have decided to sacrifice everything and offer myself. Therefore, please let me know what you want, what your desire is. వామనమూర్తి చాలా చిన్నవాడు. Vamana was a person with a very small stature, physical పిట్ట కొంచెము కూత ఘనము. The physical frame is small, but his grandeur and his అడిగిన కోరిక చాలా చిన్నది, కానీ అందులోనే అనంతమైనటువంటి జగత్తు ఇవిడి ఉంటున్నది. what he asked for was a small thing apparently, but it covered the entire universe as such. అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, 3 అడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు. Vamanamurti declared, well, Bali, I do not want much more. I would be satisfied only with 3 feet of land. బ్రహ్మాండమంతట బ్రబలుచుండెసు తనకు 3 అడుగులనిచ్చుట ముఖ్యమగునా? He said, well, the one in whose stomach the entire universe is there, can I not give 3 feet as alms to you? కానీ ఈ వామనమూర్తి త్రివిక్రమ అవతారము ధరించాడు. Vamana took the form of Trivikrama once it was granted. ప్రపంచమునంతైకుడను ఒక్క పాదములో చేర్చుకున్నాడు. He covered the entire world with 1 foot. ఆకాశమును మరొక పాదంలో త్రొక్కున్నాడు. And the sky was covered by another foot. బలి చక్రవర్తి, 3వ పాదములకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు. After covering the entire earth and sky, he asked Bali, Bali, can I have for my 3rd step which you have promised? ఏ హృదయమును సికితువు ఈస నాకు మగిడి దాని నేను అర్పించ మహితమూర్తి పరగ వేరేమి చెట్టు నీ పాదార్చనకును ఇదిగో శిరస్సు, దీనిపై నేను 3వ పాదం పెట్టుకోమన్నాడు. He said, well, whatever you have offered to me in the form of this body, I can offer back this to you, O Lord. I am offering my head. You can put your foot on my head. అనగా తన సర్వస్వమును కూడాను అర్పితంగా గావించుకున్నటువంటి మహా త్యాగమూర్తి ఈ యొక్క బలి చక్రవర్తి. Bali Chakravarti therefore signifies and also stands for the one who has sacrificed everything and offered everything to the Lord. యజ్ఞము గావించుతున్నటువంటి బలి చక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధముగా పాతాళ లోకములకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు. Bali, who was performing a yajna, when he was pushed down to the nether world in this particular way, the citizens were very sorry for it. They were very sad about it. కనుక పాతాళ లోకమునకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలి చక్రవర్తి. Therefore, Bali Chakravarti asked for one small boon from Vamanamurti. స్వామి, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే, కానీ ఏ విధమైనటువంటి యొక్క సంకల్పములు లేకుండా ప్రజలను నిరాశ పెట్టి వారిని దుఃఖింపచేయటము నాకు ఇష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రమునందు నా ప్రజలను చూసుకోవడానికి ఒక్కతూరి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలని అనుగ్రహించమని కోరాడు. He addressed Vamanamurti as Swami, I would be happy as per your wish to go to the heaven and be there. But I do not want to leave all my citizens in this particular state of sadness and sorrow. I pray that I may be given an opportunity to come once in a year in month of Shravana and in the star of Shravana and visit my people once in a year. సంవత్సరములకు ఒక పర్యాయము నా ప్రజలను నేను చూడాలి అని ఈ ప్రజాభిమానము చేత తాను ఈ కోరికను కోరుకున్నాడు. On account of his love for his own citizens, he asked for this particular boon. He wanted to visit at once కనుక a year. బలి చక్రవర్తి పైన ఉండినటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క
గుర్తే ఈ ఓణం. Onam is only an indication and a proof of the love which Bali Chakravarti bore towards his citizens. ఈ ఓణము రోజు కేరళ ప్రజలందరి కూడాను తెల్లవారగని అభ్యంగ స్నానములు ఆచరించి On this day of Onam, all the people in Kerala take bath in the early morning. ఇది రెండూ చేరినటువంటి శ్రావణ మాసమునకు సింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటాది. For that moment, auspicious moment, which comes on Shravana Nakshatra and Shravana Masa, there is a ఆనాడు కొత్త వస్త్రములు ధరించి Malayalam word called Shingam, and on that day they wear new clothes. వారు ఆనాడు అనేక విధములైనటువంటి యొక్క మధుర పదార్థములను చేసి They have prepared a number of delicious sweet dishes. దానిని ఒక అరటి ఆకులో వడ్డించి They put all those things which they have prepared on a మొదలు బలి plantain leaf. చక్రవర్తికి నైవేద్యం చేసి They offer it to Bali Chakravarti as Naivedya. తదుపరి బంధుమిత్రుల చేత చాలా వైభవంగా ఈ ఓణమును జరుపుకుంటారు. After offering it as an offering to Bali, in the first place, they observe this particular day as a great day of importance and joy and delight. They కొత్త enjoy. వస్త్రములకు ఓణకొడి అని ఒక పేరు మలయాళంలో. There is a name given Onakudi. అనగా కొత్త వస్త్రములు అని దీనికి అర్థము. For new clothes, they call it Onakudi. ఇది ఆ ఓణములకు సరి అయినటువంటి యొక్క అర్థంగా కూడాను గుర్తిస్తూ వచ్చారు. This also has significance as it could be seen in the కొత్త name వస్త్రం అనగా ఏమిటి? కేవలం దేశంలో ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలి చక్రవర్తి నూతన దేహమును ధరించాడు. What does this wearing of new clothes signify? Not merely these physical bodies of Keralites wear the new clothes. This also signifies that King Bali has got a new body on that దేవో day. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనమైనటువంటి యొక్క దైవత్వము నూతనమైనటువంటి శరీరము ధరించినట్టుగా They feel that this Atma which is eternal has taken a new body. ఈ యొక్క పాతాళ లోకములకు దొప్పకమైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి సంవత్సరములకు ఒక పర్యాయము ప్రజాభిమానం అనేటువంటి దేహమును ధరించి రావడం చేత ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది శాస్త్రం. King Bali, who was pushed into the nether world, comes once in a year wearing this new cloth called the cloth of love for the citizens, and this is how they సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి యొక్క దేశము కేరళ దేశము. Kerala land is the one which has enjoyed the love of God. నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు ఆనాడు. On that particular day, they enjoyed the love of God and the love of the king. దీనికి మరొక పేరు కూడాను ఉన్నది. There is one more name for this. పరశురామ క్షేత్రం అని కూడాను దీనికి ఒక మరొక పేరు. For this land, the other name is Parashurama Kshetra. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది? How is it that this particular land got పరశురాముడు this name? కూడాను ఒక అవతార స్వరూపుడు. Parashurama was also an avatar, an incarnation. తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరశ్ఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూసి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూసి ఓ రామా 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 అని కేకలు వేసింది. It so happened when the kings came and beheaded Jamadagni, father of Parashurama, Renuka Devi, who was there seeing this particular ghastly sight, cried out, "Oh Rama, Rama, Rama." నిర్మల చిత్తము కలిగినటువంటి వ్యక్తికి, నిస్వార్థమైనటువంటి భావము కలిగినటువంటి వ్యక్తికి ఎంత దూరములో ఏ విధమైనటువంటి ప్రదేశములో తాను పిలిచినప్పటికీ వారికి విద్యుత్ శక్తి అనేటువంటి ఒక తరంగముల చేత, శబ్ద తరంగముల చేత, జ్యోతిర్మయమైనటువంటి యొక్క శబ్దముల చేత అది సన్నిహితమై ఉంటుంటారు. For a person who has a pure heart and a selfless heart, whatever be the distance, when there is a call from any person, that call will reach him through the sound waves, the electric waves, and the
Jyotirved. ఎక్కడో ఉండినటువంటి పరశురామునికి తల్లి కంఠం వినిపించింది. Parashurama, who was at a very great distance, could hear the cry of his own mother. మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠమును చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది. ఈమె ఈ జమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యమును చూడలేక రామా 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 రామ ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు. Parashurama, who had such a great devotion and love for his mother, could easily recognize her voice, and she was crying out for Rama, Parashurama, Rama, Rama, 21 times. He counted that. ఇంటికి వచ్చి చూచేటప్పటికి ఆశ్రమంలో తండ్రి మొండము శిరస్సు వేరై ఉన్నది. When Parashurama returned to the ashram and he saw, ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ. he saw that the head was separated from the body of his father, and he realized that this was done by the sons of King Kartavirya. నా తల్లి యొక్క కార్తవీర్య హృదయాన్ని శాంతపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రులపైన యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు. Parashurama took a oath that I would like to go around as many times as my mother called in agony my name. She called 21 times. I would like to just go around and destroy those kings who are responsible for. కనుక 21 పర్యాయములు క్షత్రియులపైన యుద్ధం చేసి రాజ్యములంతా కూడా సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు. That is why he fought 21 times. He waged wars against the Kshatriyas and destroyed them. తిరిగి ఆ యొక్క ఆవేదనను కొంత చల్లార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజులు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి ప్రాణమిచ్చాడు జమదగ్ని. After he waged the war 21 times, he enjoyed a little peace, the excitement was reduced and the anger was also quenched. He came back and fell at the feet of the mother. And at that time, Bharadwaja, the ancestor of that particular family, he appeared and he brought his father back to life. నేనొచ్చిన కార్యము పూర్తి అయినదని తలుచుకున్నాడు. తదుపరి తాను జయించినటువంటి రాజ్యమునంతా కూడాను తాను పాలించేటువంటి యొక్క భావము లేకపోవటం చేత కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణులకు దానమిచ్చాడు ఈ రాజ్యములంతా. Parashurama felt, well, the purpose for which he was born was fulfilled. He did not have any idea to rule the kingdom. Therefore, he gave in charity to a person, Kashyapa, that particular kingdom. తానే దానమిచ్చినటువంటి స్థానములో తాను ఉండటం ధర్మం కాదనుకున్నాడు. He felt that as he has given the entire land as alms to another person, Kashyapa, he felt that he could not be there anymore. పరశురాముడు సముద్రమును శోధించి అక్కడ ఒక గట్టును ఏర్పరచుకొని ఆ గట్టు లోపల తాను ఒక గ్రామమును నిర్మించుకున్నాడు. అదే పరశురామ క్షేత్రమని. దక్షిణ భారతదేశమునందు కేరళ దేశము ఇది పరశురామ క్షేత్రం అని పేరు ప్రఖ్యాతి అయింది. He went to the shores of the ocean and he identified a particular area. He wanted to live there. And this particular area is called Parashurama Kshetra, and that is Kerala. అక్కడ సమీపంలో ఉండినటువంటి మహేశ పర్వతంలో వెళ్లి తాను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. He went to a mountain there called Mahesha mountain. అది కూడా కేరళ రాజ్యం నందే ఉంటున్నది. That is also found in Kerala. కనుక కేరళ రాజ్యం అనగా చాలా పవిత్రమైనటువంటి దేశము. Therefore, Kerala is a very sacred place, sacred country. ఈ ఓణం అనేటువంటిది కూడాను సరి అయినటువంటి సమయం లోపల ఏర్పడుతూ వచ్చింది. This Onam also happens to occur in an auspicious moment and time. 3 నెలలు కుండపోతగా వర్షములు ప్రారంభమవుతాయి కేరళలో. 3 months continuously there will be downpour in Kerala. సూర్యోదయమే అరుదుగా ఉంటాది.
They would not be able to see sunrise. It becomes very rare. ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రము గావించి ఎక్కడ చూసినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుతుంటాది రాజ్యము. Onam comes at a time when the rains would have stopped, the sun will be shining brightly, and there will be greens all around. At that particular time of joy, happiness, this Onam occurs. కనుక ప్రకృతి కూడాను ఆనందించేటువంటి సమయము ఈ ఓణము యొక్క సమయము. Onam is the time when the entire nature seems to be absolutely delighted. ప్రకృతి తన యొక్క సహజ సౌందర్యాన్ని ధరించి ప్రజలకు కూడాను సహజానందమును అందించేటువంటి చక్కని అవకాశము ఈ ఓణము యొక్క సమయము. Onam time is a time when nature will be so beautiful, it will be giving all the thrill to the people in that particular land. పాడి పంటలతో, There will be ధనధాన్యములతో, plenty of harvest, పండ్లు ఫలములతో plenty of fruits. చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటాది ఈ దేశము ఈ సమయమునందు. During this particular time, the entire country would be wearing a look of beauty. ఆ యొక్క కేరళ దేశము చూసి చెప్పవలను కానీ వర్ణించుటకు వీలు కాదు. Kerala has to be seen and experienced. It doesn't lend itself for easy description. ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశము ఈ కేరళ దేశము. Kerala land has a very close link and relationship to the divinity itself. కానీ అతి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి. But in such a sacred land, with the passage of time, some changes have taken place. దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడాను మారుతూ వచ్చాయి. On account of the changing times and the circumstances, the thinking and the minds of the people have also undergone a change. మనిషికి మధ్య ద్వేషములు అభివృద్ధి అయిపోతూ వచ్చాయి. Hatred is rising between man and man. మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి. Between mind and mind, there are clouds of ignorance. ఈ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడాను మారుతూ వచ్చింది. On account of such change in the environment and in the climate, the ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపస్సు అనగా విత్పత్తు ఇవనేటువంటి ఏమాత్రం కూడాను మారలేకుండా పోతున్నాయి. whatever changes might have come, still the real devotion has not changed there. ఇది కేరళలో రాజ్యాంగ రీతిగా చూసినప్పుడు ఇది కమ్యూనిస్ట్ ప్రదేశము, కమ్యూనిస్ట్ రాజ్యం అనుకుంటాం. If you were to look at it politically, it is a communist country, communist land. కాదు. హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవత్ భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి. But if you were to look into the hearts of the people, the hearts are sacred, fully charged with devotion to God. ఈ ఓణము దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు. During this particular occasion of Onam, there is hardly any person who doesn't experience that love and the thrill of love and వ్యక్తి కూడాను in Onam. తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు. దేవాలయములను చూసినప్పుడు క్రిక్కిరిచి ఉంటుంటారు ప్రజలు. Every person will take bath and will wear the sacred space of the రాజకీయ తంత్రాల వల్ల పైభేదములు కనిపిస్తూ ఉన్నాయి కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. The temples will be full of people. There may be some external differences, but internally and in the core of the heart, they are all very ఇది sacred. స్వార్థము స్వప్రయోజనంతో సంబంధించినటువంటివి మాత్రమే. This is the part which is selfish and which is for the purpose of self-fulfillment. హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి. In the heart of hearts, this devotion and surrender have made an indelible impact on. దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు When a question is put,
Who is man and who is God? కదిలేది జీవుడు, కదలంది దేవుడు అన్నాడు. The one which moves and changes is Jiva and man. The one which is permanent and which is eternal, that is divinity. నిరంతరము మార్పు చెంది చంచలత్వంతో కూడినటువంటిది జీవతత్వం. The principle of Jiva, the principle of individual soul, is full of wavering mind, changing. మారేటువంటిది జీవుని యొక్క లక్షణము. Man's nature is change. మారనటువంటిది దైవం యొక్క తత్వం. The principle of divinity is one which does not change. కనుక కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కేరళలో ఈ విధమైనటువంటి యొక్క భగవద్భావం అనేటువంటిది మారని ఏకత్వంగా ఉండేటువంటి దివ్యత్వము. Although thousands of years have gone by, the principle of divinity is permanently established in the hearts of Keralites. కనుక ఈ ఓణము యొక్క మహత్వం అనేటువంటిది ఇట్టిది అట్టిదని కాదు. పరమ భక్తుడైనటువంటి తాత అయిన ప్రహ్లాదుడు మనుమడైనటువంటి యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్రకు రెండింటి యొక్క మధ్య లోపల The greatness of this particular Onam cannot be described. Between Prahlada, who is a very great devotee, and Bali, who was a very great emperor and a devotee, ఇక్కడ తాతకు ఇక్కడ మనుమనికి మధ్యన ఉన్నటువంటి వాడు తండ్రి, అతనే విరోచనుడు, అతనే హేతువాడు. ఈ నాస్తికత్వం అక్కడ నుంచి వచ్చింది. between the grandfather who was a devotee and grandson who was also a very great devotee, the father who was Virochana, he was an atheist. And from him has come atheism. Pleasure is an interval between two pains. In this context we can... రెండు మంచి యొక్క మధ్యలో ఒకటి చెడ్డ చేరి ఉంది, రెండు చెడ్డల యొక్క మధ్యలో ఒక మంచి చేరింది. Pleasure is interval between two pains can be applied here. Between two good things there is a evil or a wicked thing. ప్రహ్లాదుడు పరమ భక్తుడు, Prahlada is a great devotee. బలిచక్రవర్తి పరమ భక్తుడు, Bali also is a very great devotee. మధ్యలో కొంచెం భక్తిహీనమైనటువంటి వాడే ఈ విరోచనుడు. Between these two people who are very great devotees, in the middle comes లోకములో Virochana. ప్రహ్లాదుని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుండాలి. In the world, people who belong to and who relate to themselves to either Bali or Prahlada, they are growing. విరోచని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి. And also people who claim lineage to Virochana also, they are also growing. ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు. If there is no change, you cannot describe this as a world at all. జగత్ అదే జగత్. Jagat consists of two syllables, Ja and Gat. జా పుట్టటం, Ja means taking గత్ birth. మరణించటం. Gat means dying, death. పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు, Before birth, there was no world. మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు. After death, also you don't have this world. కనుక జనన మరణములకు మధ్య నుంచి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటున్నది. Between birth and death alone, this world occurs. కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు. In this context, we also say, between two good things, one bad thing also exists. కనుక ఎవరికెవరు సంబంధం లేదు. There is no relationship between one and the other in that way. దేహరీతిగా తాతలు, తండ్రులు, ముత్తాతలు, మనుమళ్ళు అని పిలిచవచ్చు. In terms of physical relationship, we will describe grandfather, grandson, father, great-grandfather and all. దేహానుబంధములు మాత్రమే. This is only physical, bodily relationship. దేహము పాంచభౌతికము. Body consists of 5 elements. దేహము కూలక తప్పదెప్పుడు. Body is bound to perish. దేహి నిరామయందు. The indweller is the permanent entity. గొలుతింపక దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. If only you contemplate and think a little carefully, the permanent entity doesn't have birth, death, నిజంబు and చూడ change. ఆ దేహియే దేవదేవుడు. Truly speaking and carefully, if you see, that particular indweller himself is God. ఈ దేహం ఏమిటి? What is this body? మరినపు కొంప. This is a dirty house. రోగంలో మధ్యడు సేవక గంప. It is a basket consisting of number జాత of సంచలనము containers. పొందు దుంప. This undergoes a number of changes. భవసాగరమైన కంప. This cannot swim the land. The నేను ocean of తమని Telugu. నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు ప్రహ్లాదు. Prahlada said, "O mind, don't depend upon this particular body which is changing.
Take shelter దేహము only in the నీటి feet of బుడగ. Lord Hari. దేహము నీటి బుడగ, Human body is something like a bubble, water మనసు bubble. పిచ్చి కోతి. Mind is a mad monkey. ఈ కోతిని నీవు అనుసరించవద్దు. Don't follow this mad monkey either. ఈ నీటి బుడగను నీవు ఆశ్రయించవద్దు. Don't take shelter on this water bubble. నీవు నీ చిత్తమును అనుసరించు. Follow your own heart. నీ చిత్తమును శుద్ధి చేసుకో. Purify your heart. అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది. Then only you will be able to manifest divinity in your కనుకనే heart. తిరుత్తుండాలి వారు చెప్పారు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే వన్నరు వా రామరామ రామరామ అన్నాడు. అనగా చిత్తశుద్ధితో నిన్ను పూజ చేస్తున్నాను రామా, నీవు నాకు గదించాలి, నిన్ను నేను ప్రేమించాను, నన్ను నీవు చేర్చుకోమన్నాడు. Tiruthandalva tells Rama, I pray to you with a pure heart. Bless me, take me in you, accept me. కనుక పరమ భక్తులైనటువంటి యొక్క వ్యక్తులు తమ యొక్క ఆదర్శములను జగత్తులకు అందింపజేరి చేసి ఈ విధమైనటువంటి యొక్క అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయినటువంటి మహానుభావులు. Great devotees have taken upon themselves to offer themselves as an ideal and a model and an example to the world, and in that process they have been put to a lot of troubles and tribulations. సామాన్య మానవులు వచ్చే సమయంలో ఏమీ తేరు. Ordinary human beings don't bring in anything with them when they come into the world. ఇంత బట్ట అయినా కట్టుకొని రారు. They don't even bring a piece of cloth with them. పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోరు. While leaving this world, they don't even leave their address where they are ఇలాంటి going. వారు మన బంధువులు ఎత్తవుతారు. How can we treat them as our relatives? ఎవరికి ఎవరు Who is related to whom? నిజముగా నీ వారైతే ఇందుకు నీ యొక్క సంబంధ బాంధవ్యంను గుర్తించుకోలేరు. If only they are truly yours, then there should be that kind of permanent relationship. కానీ మధ్యలో ఈ జగత్తునందు చేరి కూడి సంబంధించినటువంటి యొక్క సంబంధం మాత్రమే. Only in the middle, such relationship exists. We come together and live a life. కనుక ఎవరి జన్మం వారిది, Therefore, one has to understand ఎవరి కర్తవ్యం వారిదే. one's birth is తమ one's తమ own. కర్తవ్యాన్ని నిర్వర్తించి సార్థకంగా గావించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Each one has to develop a type of humanity which will help him to discharge his own duties. ఇంటి ఏకత్వమును, సత్యత్వాన్ని, దివ్యత్వాన్ని ప్రబోధించి ప్రజలను ఆకర్షించి ఆనందింపజేసి వారిని పరిపాలించినటువంటి వాడే బలిచక్రవర్తి. Bali Chakravarti was such a great one who has taught to the citizens by his own example the unity, the divinity and the sanctity of life. కనుక ఆ బలిచక్రవర్తి మోక్షమును పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి దినమే ఈ ఓణం దినం. Onam day is one when Bali Chakravarti has attained liberation. వామనుడు పుట్టిన దినమే ఈ యొక్క ఓణం దినం. On the same day, Vamana was born. తిరిగి ప్రతి సంవత్సరం కూడాను వామనుడు నూతన అవతారంతో ప్రజాక్షేమమును, ప్రజాభిమానమును, ప్రజా ఆదర్శాన్ని అందుకునేటువంటి దినమే ఈ యొక్క ఓణం దినము. On the same day, year after year, Vamana accepts the love, the gratitude of the citizens of Kerala. కనుక ఈనాడు మనము కేవలము ఆహార విహారము చేతనే మాత్రమే తృప్తి నొందక ఆత్మానందంతో తృప్తి పొందేటువంటి యొక్క విధానంలో గుర్తించాలి. Therefore, on this particular sacred day, we should not be satisfied with mere food and enjoyment. We should also know how to make our own lives sacred and sanctifying. ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక విధములుగా బాధించడానికి ప్రయత్నించాడు. Hiranyakashipu, who was the father of Prahlada, tried to give Prahlada a number of troubles. బిడ్డను ఆదరించి హక్కులు చేర్చి ఆనందింపచేసేటువంటిది తల్లి. Mother used to take the child close to her, give a lot of advice and wanted to give a lot of తన యొక్క direction. హరినామములకు తల్లి నన్ను తోడ్పడుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఒకానొక దినము ఆ హింసలను భరించుకోలేక తల్లి దగ్గరికి వెళ్తాడు. Prahlada thought that at least mother would come to his rescue and understand, and not being able to bear the troubles, one day he went to mother. అప్పుడే తల్లి దగ్గర కూడాను అతనికి ఒక విధమైనటువంటి విరక్తి చేకూరుతుంది. On that very day, mother was also feeling a sense of detachment. కుమారుడు వచ్చిన తక్షణమే
తండ్రి పెట్టుకున్నటువంటి బాధలు తాను వినటం చేతన చాలా బాధపడింది లీలావతి. Leelavati felt very sorry when she learned all the troubles which were being put to Prahlada by his father. పరిగెత్తి వచ్చినటువంటి ఈ ప్రహ్లాదుని కావలించుకొని కక్కులు చేర్చుకొని చెప్పుతూ ఉండాలి ఈ యొక్క లీలావతి. Leelavati took the child close to her affectionately and addressed him thus. ఏలయితుల తనయావలదు హరి హరి తన భోకుమురా ఏటి హరియో ఇటువల పలుక ఎవరు నేర్తిరిరా ఏల ఇటుల తనయా వలదు హరి హరి అన భోకుమురా. She addressed the son and said, "Well, dear child, why do you just go on repeating Hari Hari? Please don't tell that. That has given you a lot of trouble." దీన్ని వినేటప్పటికే ప్రహ్లాదుడు ఓహో తండ్రి వ్యాధి తల్లి కూడాను ప్రాచుర్యదే అనేటువంటి గుర్తించుకున్నాడు. The moment Prahlada heard this particular statement from mother, he told himself, well, the disease has spread from father to the mother also. దీనినే గీతయందు సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా విశిష్టతి. ఒకరు నేర్పితే వచ్చేటువంటిదా ఇది? ఒకరి వల్ల నేర్చుకున్నటువంటిది కాదు. నా అంతర్వాణి నన్ను బోధిస్తుండాలి, అంతర్వాణి నన్ను అనిపిస్తుంటుండాలి, అంతర్వాణి ఆ యొక్క నారాయణుడి అనేటువంటి సత్యాన్ని తల్లి దగ్గర స్పష్టంగా చెప్తాడు. The same thing has been declared in Bhagavad Gita also. He told his mother, well mother, this is a thing which need not be told by anyone. Your inner voice is declaring that Hari alone is true. I accept it and I live according to that. తల్లి హరినామం బయట నుండి కూరేటువంటిది కాదు, లోపల నుండి ఊరేటువంటిది అన్నాడు. He told her, well mother, this name of Hari is not one put inside to the system from outside. It has emerged and పెదవుల ద్వారా స్మరించినటువంటి హరినామం హరినామం కాదు. The name of Hari which springs only from lips. హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిదే హరినామం. The name of Hari is true only when it comes from the core of the heart. జాగ్రత్త స్వప్న సుషుప్తి యందు కూడాను ఈ యొక్క ప్రహ్లాదుడు హరిని స్మరించేటువంటి వాడు. Prahlada was thinking of Hari, whether it is in the waking state, dream state, and అతని రక్తమంతా కూడాను నారాయణ యొక్క నామంతో లీనమై ఉంటుండాలి. his blood was saturated with the name of Narayana. అట్టి ప్రహ్లాదులకు ఒకరికి నేర్పేటువంటి వారా? For Prahlada, who was so much saturated, మంచి కఠినమైనటువంటి రాక్షసులు నియమించాడు ప్రహ్లాదుని శిక్షించే కోసం హిరణ్యకశిపుడు. can anybody teach him and make him deviate from the path? Hiranyakashipu appointed వాడు చండ అమార్కుడు, వారిని చూసేసరికి భయం అవుతుంది పిల్లలకు. He appointed Chanda and Amarka, the very appearance of who was frightening. సూటైనటువంటి కత్తులు ధరించారు. They took in their hands very మూలంతా కూడా చేతబూనారు. They also took thorny instruments in their hands. నారాయణ అని చెప్పినప్పుడంతా ఆ ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు. They were piercing into his body whenever Prahlada declared Narayana. కానీ ఎన్ని బాధలను పెట్టినప్పటికీ, ఏ విధమైనటువంటి హింసలు లభించినప్పటికీ తాను ఆ నామమును తాను వదలలేదు. Whatever violence was resorted to, whatever trouble was given and hurt and harm was done to Prahlada, he was not prepared to give up the name of Hari. ఈనాటి మానవులకు తాను సంకల్పించుకున్నటువంటిది ఏమైనా కాకపోతే తక్షణమే భగవంతుని మార్చివేస్తాడు. But today's man, if his desires are not fulfilled, immediately he changes his mind. తన యొక్క అభీష్టములు నెరవేరకపోతే ఫోటోలు తీసి పెట్టేస్తారు. If their desires are not fulfilled, the photos are taken away from the shrine. ఇది తుచ్చమైనటువంటి బుద్ధుల యొక్క తత్వము. This is a mean-minded, నిజమైనటువంటి రాక్షసత్వము. This is truly a demonic nature. కానీ రాక్షసుడైనటువంటి ప్రహ్లాదుడు కొలను పవిత్రమైనటువంటి దైవత్వంగా తాను నిరూపిస్తూ వచ్చాడు. Prahlada, who was born in a demon family, he was మానవత్వము, దానవత్వము, దైవత్వమైనటువంటిది ప్రవర్తనతో వ్యక్తమవుతుందే కానీ స్వరూపములు కాదు. the demonic nature or the man's nature or the divine nature depends upon one's behavior, not on the basis of one's form.
ఈ బాధలను కూడాను పెట్టేటువంటి చెండ అమార్కులు వారికి కూడాను విసుగు పుట్టిపోయింది పాపం. Chanda Amarka, who were giving him so much trouble, they were themselves disgusted with the trouble that they were giving. ఏమి చేసినా ప్రహ్లాదుని మార్చలేకపోయారు. Whatever they did, they could not change Prahlada. దేవుడంటే ఎవరు? హిరణ్యకశిపుడే. They taught him, well, who is God? Only Hiranyakasipu is God. హిరణ్యకశిపుడే దేవుడని చెప్పమంటున్నారు ఈ యొక్క చెండా అమార్కులు. Chanda and Amarka were dictating to Prahlada to say, Hiranyakasipu alone as God. కాదు కాదు, నా దేవుడు నారాయణుడే. Prahlada declared, no, certainly not. My God is Narayana. ఈ విధంగా చెప్పేటప్పటికి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు పరిగెత్తి. When Prahlada declared like that, Chanda Amarka ran to Hiranyakasipu. సన్ను నిశాచరు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి ఓ ధనుజవంజన ఓ మహాపసరణ్యయంచు నుతించెగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవరా భయకంప సమేతుడు కాడు భూవరా. They told the king, well, O king, whatever trouble we give, we pierce him with all the iron force. He is not prepared to change. He is only declaring again and again Narayana, describing all the attributes of Narayana in different terms. He is not shaken at all. He is not even shedding tears. He is continuously with a lot of joy. He repeats the name of Narayana. ప్రజ్ఞ తత్వాన్ని ప్రకటించినటువంటి వాడు ప్రహ్లాదు. Prahlada was one who demonstrated this particular great. అతని పేరు నుండే ఉంటున్నది ఈ యొక్క తత్వము. In his name itself we can find what he. ప్రహ్లాద అనగా ప్రహ్లాద, ఆహ్లాదంతో నిండినటువంటి వాడు ప్రహ్లాదుడు అని. The name Prahlada means the one who is full of delight. అనగా ఆనందమయుడే ప్రహ్లాదుడు. Prahlada is the very embodiment of bliss. నిత్యానందం, బ్రహ్మానందం, యోగానందం, పరమానందం, అద్వైతానందం, సచ్చిదానందం, ఈ విధమైనటువంటి ఆనందము లోపల సర్వమయ ఆనందం స్వరూపుడే ఈ ప్రహ్లాదుడు. Prahlada was the one who was enjoying the bliss of different types. ఇట్టి ఆనందమును ప్రజలకు అందించి తాను అనుభవించి కేరళ రాజ్యమునకు చక్కని కీర్తిని తెప్పించినటువంటి యొక్క చక్రవర్తులు ఈ ప్రహ్లాద చక్రవర్తి, బలి చక్రవర్తి. Emperor Prahlada and Emperor Bali were such great kings who brought fame to the Kerala land by their own personal lives, by their own example. సాక్షాత్ భగవంతుడే నిర్మించినటువంటి యొక్క ప్రదేశమునందు తాము నివసించి పట్టణములను కట్టుకొని జీవితాలను గడిపేటువంటి కేరళ రాజ్య ప్రజలు ఎంతో అదృష్టవంతులు. The people of Kerala are extremely fortunate ones because they are living in a land where God himself dwelled. పరశురాముడు నిర్మించినటువంటి క్షేత్రం. This particular land is established by బలి చక్రవర్తి Parashurama. ఏలినటువంటి క్షేత్రము. This particular land is ruled by ప్రహ్లాదుడు పుట్టినటువంటి క్షేత్రము. This particular land is one where బలి Prahlada was చక్రవర్తి born. మోక్షములకు ప్రయాణమైనటువంటి క్షేత్రము. This particular land was the land from where వామనుడు Bali went to అవతరించినటువంటి liberation. క్షేత్రము. This is the land where Vamana was ఇన్ని born. పవిత్రములతో కూడినటువంటి క్షేత్రము కనుకనే ప్రజల యొక్క హృదయాలు కూడాను పవిత్రంగా, దివ్యంగా, భవ్యంగా, ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. As this land is a land which is having sacrednesses of various types as explained, the citizens of that particular land should fill their hearts with sacredness and live a sacred life, sanctify their lives and make themselves happy and the land happy. With this, Swami is bringing his divine discourse to a close. भजन बिना सुख शांति नहीं,
हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म 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 नहीं, भगवान बिना कोई अपना 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 नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना